బైబిల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, 66 గ్రంథాలు ఉన్నాయి. రోజు చదివేవాడికైతే ఏ గ్రంథం ఎక్కడుందో తెలుస్తుంది. అప్పుడప్పుడు చదివితే మనకి అది తెలియదు. బైబిల్లో ఇంచుమించు మధ్యలో యెషయా గ్రంథం ఉంది. తీయండి, 61వ అధ్యాయం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపెను. యేసుక్రీస్తు పరలోకము నుండి తండ్రి అయిన దేవుని ద్వారా కుమారుడైన క్రీస్తుగా దేవుడు అద్వితీయమైన తన ఏకైక కుమారుణ్ణి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఏ ఒక్కడు నశించకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, అందరి కొరకు, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, ఏ దేశం వారైనా, మానవుడైన ప్రతి ఒక్కరి పాపములకు ప్రాయశ్చిత్తముగా సెలవులో ఆయన ప్రాణం ఇవ్వటానికి, విమోచించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాదు, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి నిత్య నరకానికి పోయే మానవుల్ని అపవాదికి, అంటే సాతానికి, దాని అనుచరులకు సిద్ధపరిచిన ఆ పాతాళానికి పోకుండా మహిమ రాజ్యముగా, బంగారు పట్టణముగా, ఆకలి దప్పుకలు లేని, వ్యాధులు లేని, బాధలు లేని ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ రోజున చాలామంది హృదయంలో వేదనతో ఉన్నారండి. ఎవరికి చెప్పుకోలేక, చెప్పినా ఎవరు తీర్చలేక, వారి సమస్యలతో కొంతమంది రోగాలతో బాధపడుతున్నారు, కొంతమంది అప్పులతో బాధపడుతున్నారు, కొంతమంది ఆ నొప్పి తట్టుకోలేక బాధపడుతున్నారు, కొంతమంది ఇతరులు పెట్టే బాధలు పడలేక బాధపడుతున్నారు. జీవితం మీద విరక్తి చెంది, ఎందుకు వచ్చింది జీవితం, చచ్చిపోదాము అనే ఆలోచనలతో ఉన్నారు. నిజమేనండి, మన బాధలు ఈ లోకంలో ఏ మనుషుడు తీర్చలేడు, కానీ యేసయ్య తీర్చగలడు. కృంగిపోతున్న వారిని, పాపం చేసిన ఒక ఆమెను తీసుకొచ్చి ప్రభు ముందు నిలబెట్టి, ఏం చేయమంటావంటే, మీలో పాపలు నేను రాయేయమన్నాడు. అందరూ పాపలను గ్రహించుకొని వెళ్ళిపోయారు. కానీ ఆమె అక్కడే ఉంది, అవమానము, దుఃఖము, బాధ, సిగ్గుతో నేను తప్పు చేశానని పశ్చాత్తాపంతో ఉంటే ప్రభు ఆమెను చూసి ఏమన్నాడు తెలుసండి? పనికి మాలిందానా, చావరాదా అనలేదండి. అందరూ పనికి మాలిందానా, వ్యభిచారి, నీచురాల అని తిట్టారు. కానీ ప్రభు ఏమన్నాడు ఆమెని? అమ్మా, ఏమన్నాడండి? అమ్మా. కుమిలిపోతూ ఉన్న హృదయంలో వేదనతో ఉన్న ఆమెకి సొంత కడుపును బిడ్డలున్నా కూడా అమ్మ అని పిలవరు. నీలాంటి దరిద్రపు దానికి కడుపును పుట్టామంటారు కదా. కానీ ప్రభు మాట ఆమె గుండెకు ఓదార్పు కలిగజేసింది. వెంటనే ఆమె అనింది, లేదు బోధకుడా అన్నారు అందరూ. కానీ ఆమె ఏమంది? ప్రభువా, లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపమో చేయకము. యేసుప్రభు అండి మనల్ని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం వచ్చిన దేవుడు కాదు, పాపులను వెదకి రక్షించడానికి వచ్చిన ప్రభు అండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. పాపం వల్ల వచ్చు జీతమో మరణం,
ఆ మరణాన్ని యేసయ్య సిలువలో మింగేసి ఆ మరణ బాధల నుండి, ఆ వేదనల నుండి, ఆ రోగముల నుండి మానవ జాతిని విడిపించిన కొరకే యేసుక్రీస్తు సిలువలో యాగమయ్యాడు. ఈ రోజున మీరు ఎవరైనా మనసులో దిగులు పడుతూ ఉన్నారా? నాకెవరు లేరే, నా బాధ తీరలేదే. ఏంటండి, పిల్లలు లేని వాళ్ళు ఇప్పుడు అడగనులేండి, మీరు చేయొద్దు. కానీ పిల్లలు లేని వాళ్ళకి ఎంత బాధో ఈ రోజుల్లో నాకు ఎలా తెలుస్తుందంటే, నాకున్నారు పిల్లలు, మా పిల్లలకు కూడా దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించో. మీలో కూడా చాలామందికి పిల్లలు ఉన్న వాళ్ళందరూ చేయి చూపించండి. పెళ్లి కాని వాళ్ళు పిల్లలు ఉండరులేండి, బాధపడకండి. ఓకే, పిల్లలు లేని వాళ్ళు చూడండి, వాళ్ళు వీళ్ళే ఎత్తిపొడుపు మాటలు, అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మనసులో వాళ్ళు ఎంత మదన పడిపోతారో చూడండి. మీకు తెలుసు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేరు నీకు అని అంటే ఆమె ఎంత బాధపడద్దో, ఆయన ఎంత బాధపడతారో తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తారో కాకుల్లాగా పొడుస్తుంటారు. ఏంటంటే తప్పది, చేయగలలాగా ఏంటంటే. కానీ యేసయ్య ఏమంటాడో తెలుసా? నీ గర్భఫలం నేను ఇస్తాను. ఆ హన్న దేవుని మందిరంలోకి వెళ్ళింది, పిల్లలు లేరని పెనిన్న ఎగతాలు చేస్తుంది, అందరూ అవమానం చేస్తున్నాడు, ఏడుస్తూనే ఉంది. కానీ ఒకరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి, ప్రభా నాకు బిడ్డనిస్తే నీకు ఇస్తానన్నాడు. ఇస్తానని ఒప్పుకుంది. దేవుడు బిడ్డనిచ్చాడా లేదా? ఇచ్చిందా లేదా? దేవునికి ఇచ్చేసింది. కానీ మళ్ళీ 5 బిడ్డలను దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఈరోజు కూడా ఒకవేళ నీలో ఉన్న లోపాలను బట్టి మనుషులు నిన్ను అవమానపరుస్తున్నారేమో, నీకున్న రోగాన్ని బట్టి మనుషులు నిన్ను దూరం పెట్టారేమో, నీకు జబ్బు చేసిందని మనుషులు బయటపడుకోబెట్టారేమో, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారేమో. దేవునికి అసాధ్యమైంది లేదండి. ఎటువంటి రోగంతో నువ్వు బాధపడుతున్నా, ఎటువంటి నిందలతో నువ్వు వెలివేయబడి ఉన్నా, ఎంతగా నీ మనసులో కృంగిపోయి ఉన్నా, కృంగిన వారిని లేవనెత్తేవాడాయన, నలిగిన వారిని బలపరిచేవాడాయన, బంధించబడిన వారికి విముక్తి. బంధకము అంటే అర్థమండి, ఒక గొడ్డును అక్కడ కట్టేశామండి అంటే అర్థమేంటి చెప్పండి? అది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలదా? అది దూరంగా వెళ్ళగలదా? దాని ఇష్టం వచ్చినట్టు తిరగగలదా? అది ఎంతసేపు చుట్టినా ఆ కర్ర చుట్టే తిరగాలంతే, అంతకంటే ఎక్కడికి. అలాగ చాలామంది వాళ్ళ పాపానికి కట్టబడిపోయి ఉన్నారు. ఈ పాపం నేను విడిచిపెట్టలేను. 6 అంగుళాలు ఉంటుందండి సిగరెట్టు. మీరు ఎవరైనా తాగుతారో లేదో నాకు తెలియదు, కానీ అవే అవన్నీ తాగమండి మేము. చుట్ట తాగుతానన్నాడు ఒక ఆయన, ఇంకా భలే ఉంటుంది, ఘాటు గంట తిరగేసి తాగుతాడన్నాడు ఇంకొక ఆయన. గొంతులో క్యాన్సర్ వచ్చింది ఏంట్రా అని అడిగితే చుట్ట తిరగేసి తాగితే మరి రాదు ఏంటండి. బీడీలు తాగుతారంటే ఇంకా కొంతమంది. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరము. ఇలాంటి చిన్న 6 అంగుళాల సిగరెట్టు 6 అడుగుల మనిషిని బానిస చేసేస్తుందండి. మానలేకపోతున్నాను. నేను చేసే తప్పని తెలుసు, నేను తాగకూడదు అనుకుంటున్నాను, నేను మానాలనుకుంటున్నాను, మానడం నా చేత కావటం లేదు. విజయవాడలో గెట్ టుగెదర్ పెట్టేప్పుడు ఒక ఆమె వచ్చి, మా ఆయన మందు తాగుతున్నాడండి అంది. తాను ఏమో మంచిదే కదా, మందులు తాగితే ఆరోగ్యం వస్తుంది. ఆ మందు కాదయ్యా, మరి ఏమందమ్మా? అది ఏందో బలి పెట్టుకున్నారు పేరు, సారాయికి మందని పెట్టుకుంటారు ఏంటండి? మా తమిళనాడులో అయితే తన్ని అంటారు వాళ్ళు. తన్ని అంటే మంచినీళ్ళు. తన్ని అడిగిరా అని ఒక ఆయన వస్తే నేను అలాగా, మంచిదే ఎక్కువ నీళ్ళు తాగితే మంచి ఆరోగ్యం ఉంటుంది అంటే, అంత తన్నీళ్ళే సార్, సారాయి తన్ని. ఏంటంటే ఆ సారాయికి బానిసలైన వాళ్ళు ఆ సమయం అయ్యేటప్పటికీ, ఆ వాసన వచ్చేటప్పటికి అంతే పరుగులెత్తుకు వెళ్ళిపోతారు. నిజంగా మీరు తాగుబోతాన్ని అడిగి చూడండి. తాగనప్పుడు అడగండి, తాగినప్పుడు అంతే తంతాడు. తాగనప్పుడు అడగండి, చక్కగా చెప్తాడు సమాధానం. నేను చాలా తాగుబోతులు నాకు ఫ్రెండ్స్, అంటే నేను తాగను. ఏంటండి, తాగుబోతులు అందరూ హీనపరుస్తారు, నేను హీనపరచను. ఎందుకంటే అది వాడి చేత కావటంలో, వాడి తప్పు కాదు అది. వాడు గోతులో పడిపోయాడు, ఇప్పుడు పైకి లేపాలి మనం అంతే. గోతులో పడ్డావు అంటే ఏంటి ప్రయోజనం చెప్పండి?
అతను పైకి లేపడం యేసుప్రభు పాపుల్ని దండించడానికి చావరా నీ చావరా అంటలేదండి ఆయన. నిన్ను బతికిస్తాను, నిన్ను మారుస్తాను, నిన్ను కొత్త వ్యక్తిగా చేస్తాను, నీ శిక్ష నేను భరిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ గొప్ప కొట్టేవాడివైనా, వాసన కొట్టేవాడివైనా, నన్ను కొట్టినోడువైనా, నన్ను తిట్టినోడువైనా, నన్ను దూషించినోడువైనా నిన్నే నేను ప్రేమిస్తానని అన్నాడండి యేసయ్య. అందుకండి ఆయన ప్రేమ అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ. ఎందుకయ్యా తాగుతావు? ఎందుకు నీ భార్య బిడ్డలు ఏడిపిస్తావు? ఎందుకు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు అని తాగనప్పుడు నేను అడుగుతూ ఉంటాను. వాళ్ళల్లో చాలామందితో నేను అడిగినప్పుడు చెప్పింది ఒకటే మాట అండి, తల ఎత్తరు పాపం. నాకు మాత్రం ఇష్టం ఏంటంటే మాందామంటే మాలో పోతున్న నుండి పాపినండి ఏదో ఏడోకో యేసయ్య ఉన్నాడు, నిన్ను విడిపిస్తాడు. యేసయ్యా ఈ దురభ్యాసాన్ని ఇచ్చి నన్ను విడిపించయ్యా అని ఒక్క మాట నువ్వు పలికితే నీకు అద్భుతం జరిగిస్తాడు అన్నప్పుడు చాలామంది తాగుబోతులు ఈ రోజున మారి, మా చెన్నైలో సంఘంలో ఉన్నవాళ్ళు చాలామంది ఒకప్పుడు తాగుబోతులు అంటే రోడ్ల మీద పడిపోయేవాళ్ళు తాగేసి. దేవుడు వాళ్ళని మార్చారు. ఇవాళ వాళ్ళ బిడ్డలు చక్కగా బైబిల్ పెట్టుకొని దేవుడి మందిరానికి వస్తారు. అంతకుముందు చిన్న చిన్న ఇళ్ళల్లో అప్పుల్లో ఉండేవారు. ఇప్పుడు వారు దేవుడు దీవించాడు, మేడలు కట్టుకున్నారు, మిద్దెలు కట్టుకున్నారు, పిల్లల్ని బాగా చదివించుకున్నారు. ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు. ఆ తాగుబోతాడు మారుండకపోతే, ఆ రోజే చచ్చుంటే వాళ్ళ బిడ్డలు తాగుబోతలే ఉండేవారు. అంతే, ఆ వంశము అడ్రస్ లేకుండా పోద్దండి. దయచేసి మీ బిడ్డలు దీవించబడాలంటే మీరు మారు మనసు పొందండి, లేకపోతే మీ పాపం మీ బిడ్డల ఒడిలో పడుతుంది. మీరు బిడ్డలకు మాదిరిగా ఉండవలసిన వారు చెడ్డ మాదిరి చూపిస్తే యవనస్తులైన చక్కటి బిడ్డలు భవిష్యత్తు పాడైపోద్దండి. నువ్వు చదవరా అంటావు, వాడు ఎట చదువుతాడు? నువ్వు అస్తమానం గొడవ పెట్టుకుంటుంటే ఇంట్లో నువ్వు ఎంతో ఫీజు కడతావు, చదివిస్తావు, కాలేజీ బొమ్మంటావు, నీ మాత్రం ప్రవర్తన మార్చుకోవు. నువ్వు చెప్పేది ఎవడు చేస్తాడండి? మనం చేసిందే చేస్తారు మనుషులు, చెప్పే చెయ్యరు, చేసేది చేస్తారు. ముఖ్యంగా మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు చూడండి, నువ్వు ఎన్ని నీతులు చెప్పినా నువ్వు ఏం చేస్తావో అదే నీ బిడ్డలు చేస్తాడు. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చింది బంధించబడిన వారిని విడిపించడానికి. కొంతమందికి త్రాగుడు, కొంతమందికి పొగ త్రాగటం, కొంతమందికి వ్యభిచార పాపంలో పడిపోతున్నారు యవనస్తులు. ఈ రోజున ఆ సెల్ ఫోన్లో పట్టుకొని అర్ధనగరమైన దృశ్యాలు చూస్తూ చదువుకోవడం పోయని చెన్నై పంపిస్తే, హైదరాబాద్ పంపిస్తే ఆవిడకి పోయి చెడ్డ స్నేహాలు చేసి కష్టపడి ఇక్కడ కూలి పని చేసి డబ్బులు పంపిస్తుంటే వాళ్ళేమో సరదాగా కాలేజీకి వెళ్లకుండా తిరుగుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నాడు. చూడండి, ఒక సమయం వచ్చినప్పుడు నన్ను ఏం చేయబట్టారో చేత కావడం లేదు. ప్రభు అంటున్నాడు, అలాంటి వారి కోసమే నేను వచ్చాను. నీ చేత కాదు, నీ అంతటి నువ్వు బయటికి రావడానికి, గోతులో పడిపోవడానికి మనకు ట్రైనింగ్ అక్కర్లేదండి. గోతులో పడతానికి ట్రైనింగ్ కావాలా? పైకి రావాలంటే నీ అంతటి నువ్వు రాగలవా? పడగలవు, కానీ పైకి రావడానికి కుదరదు. ఓ నలుగురు పడ్డారంట ఫ్రెండ్స్, ఏడుతున్నారంట ముగ్గురు. ఒకడు అన్నాడట, ఏడొకటి రా, నేను ఉన్నాను కదా అన్నాడట. ఎక్కడున్నాడు? వాడక్కడే ఉన్నాడు. వాడే బయటికి రాలేడండి, కీళ్ళ తీసుకొస్తాడు. బయట వాడు లేపాలంటే పైనుండి వచ్చినవాడు కావాలి. యేసుప్రభు పైనుండి వచ్చినవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేసినవాడు, తన చేతిని చాచి అగాధ స్థలములలో ఉన్న మనల్ని లేవనెత్తగలిగిన అద్వితీయ దేవుడు. హల్లెలూయా. ఎక్కడ పడిపోయావో? నువ్వు అప్పుల్లో పడిపోయావేమో, దురభ్యాసాల్లో పడిపోయావేమో, శ్రమలలో ఉన్నావేమో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, నలిగిపోయి ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, గర్భఫలాలు లేని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఎంత ప్రయాసపడినా సంపాదించిన సంపాదంతా చిల్లి సంచులో వేసినట్టు అయిపోతుందేమో, చేతిలో చిల్లి గవ్వలేదనే మాట ఎప్పుడు వినపడుతుందేమో నీ నోట్లో నుంచి. ఎంత వ్యవసాయం చేసినా, ఎంత కూలి పని చేసినా, ఎంత కష్టపడినా, ఎంత సవారీలు చేసినా, ఏం చేసినా చివరికి అప్పే మిగులుతుందేంటి? అప్పే మిగులుతుందండి.
ఒకవేళ నీ రాత్రి ఇక్కడ అప్పులు నోళ్ళు చేయత్తమంటే ఎంతమంది చెప్తారో వద్దులండి, ఇప్పుడు వద్దులండి. తెలుసు కదా, అప్పు ఉంది కదా, కొంచెం తలకాయ టోపండి చూద్దాం, నాకు మాత్రం కనపడేటట్టు. అప్పులు ఉన్నాయా? పిల్లలకి ఎందుకు ఉంటాయండి? మీకు ఎందుకు ఉంటాయి? మీ అమ్మ నాన్న అప్పు చేశారు, నీకెందుకు ఉంటుంది? అబ్బో నాకేం అప్పు లేదు అన్నట్టు కూర్చుంటారు కొంతమంది. నీకెందుకు ఉంటుంది అప్పు? మీ అమ్మ నాన్న అప్పు చేసి నేను చదివిస్తున్నారు, అప్పు చేసి నీకు బట్టలు కొంటున్నారు, అప్పు చేసి నీకు పెళ్లి చేశారు, అప్పు చేసి నీకు నోటికి చేతికి కావాల్సినవి అన్నీ అందిస్తున్నారు. వాళ్ళ బాధలు అర్థం చేసుకోండి. మీరు యోగ్యులై మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ జీవితాలను దేవునికి అప్పగించండి. ఈ రాత్రి ప్రభు అప్పుల్లో పడ్డా నిన్ను లేవనెత్తటానికి. మా చెన్నైలో ఒక తాగుబోతు, ఆయనకి ఆ రోజుల్లో అంటే 90వ సంవత్సరం, అప్పుడు 90sలో 7 లక్షలు అప్పు అంటే ఇప్పుడు ఒక 70 లక్షలు లేక 170 లక్షలు అప్పు అన్నమాట. అంత అప్పు ఉంది అతనికి. తాగి అతను మారుబడిసిపోతే తాగుడు మానేశాడు. కానీ ఆ అప్పులు తీర్చుకోలేక ఏడుస్తూ ఉంటే, నీ అప్పులన్నీ రాసి అయ్యా, నీకోసం నేను ప్రార్థన చేస్తానని కొన్ని నెలలు, సంవత్సరాలు, 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. నాకు గుర్తుంది. 3 సంవత్సరాలు ఒక రోజు వచ్చాడు. అయ్యగారు, అన్నయ్య అంటారు నన్ను, అయ్యగారు అంటారు ఎవరు, అన్నయ్య ఇవాళతోటి నా అప్పులన్నీ తీరిపోయినాయి. ఎట్లా తీర్చుకున్నావయ్యా? నా కష్టార్జితంతో. నా దేవుడు నా కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు, కొంచెం తీర్చుకుంటూ వచ్చాను, నా అప్పులన్నీ తీరిపోయినాయి. ఒకేసారి నువ్వు అప్పు చేసిందంతా నేను ఇచ్చేసి వెళ్ళాను అనుకో, రేపు నువ్వేం చేస్తావు? మళ్ళీ ఏం చేస్తారండి? అప్పు చేసినాడు, అప్పు తీర్చేవాడు ఎవడు ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారో? నీ అప్పు నువ్వే తీర్చుకోవాలి. నీ అప్పు తీర్చుకోవడానికి నీవు దేవుని సహాయం కోరుకో. యేసు ప్రభు గొప్ప దేవుడు అండి. నేను చెప్పేయనే నిజమైన సాక్ష్యాలు. నా జీవితంలో నేను రుచి చూసినటువంటి అనుభవాలు, నా పరిచర్యలో చూసిన అనుభవాలు. నేను ఎప్పుడు ఇతర దేశాల్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆ దేశాల్లో సేవ చేయాలనుకునేవాడిని చిన్నప్పటి నుంచి. దొరల దగ్గర ఇంగ్లీష్లో వాష్ అటు మాట్లాడాలని ఆశపడేవాడిని. పాస్టర్ అవుతావంటే కూడా అక్కడికి ఎక్కడికన్నా పోయి బైబిల్ ట్రైనింగ్ చేసి అలాగ అమెరికాలో ఎక్కడైనా సెటిల్ అయిపోతాం అనుకునేవాడిని. కానీ దేవుడు ఏం చేశాడు, తీసుకొచ్చి పల్లెటూరులో, తాగుబోతాళ్ళ మధ్యలో, ఈ చెన్నైలో ఉన్న మురికివాడల్లో ఇక్కడ చేయి సేవ అనేవాడండి. నాకు ఆ రోడ్డు మీద మీటింగ్ పెట్టుకుంటే ఆ రోడ్డు మీద ఒక స్టూల్ తెచ్చి, ఇరిగిపోయిన స్టూల్ తెచ్చి చేసేవాళ్ళు. పక్కనే కుప్ప తొట్టు ఉండేది, ఏమంటారు, తొట్టు ఉంటుంది, చెత్త తొట్టి. ఆ చెత్త తొట్టిలో నుంచి గుమ్మ కుళ్ళిపోయిన వాసనలన్నీ వస్తుంటాయి. ఓహో, లోకానికి పెంటగా ఉండమన్నావా ప్రభా? పెంట వాసన నాకు ఇష్టం లేదంటే ఈ వాసనే పీల్చమంటావా? సరే, నా కోసం పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఈ పెంటలన్నీ, ఈ వాసనలన్నీ భరించావు కదా, నీ ప్రేమ ముందు నా ప్రేమ ఏంటిగా, నా త్యాగం ఏంటి కానీ అలాగే సేవ చేయటం మొదలుపెట్టాను. అందుకే అమెరికాలో ఉన్నోళ్ళకి, ఇండియాలో ఉన్నోళ్ళ కష్టాలు తెలియవండి. ధనవంతులకి పేదవాళ్ళ కష్టాలు తెలియవు. అన్ని విజ్ఞానముతో బారితేరిపోయిన వాళ్ళకి సామాన్యుడి జీవితం తెలియదు. అందుకే నన్ను సామాన్యుల మధ్య సేవ చేస్తూ, సామాన్యులతో కలిసి సహవాసం చేస్తూ, వాళ్ళ కష్ట సుఖాలు ఎరిగి వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థన చేస్తూ అనేక అనుభవాలను నాకు నేర్పించాడండి. దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది వచ్చారో అన్నది మాకు సబ్జెక్టే కాదండి. మాకు ఎక్కువ మంది జనం రావాలంటే చాలా జిమిక్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఇవాళ అక్కడ భోజనాల కార్యక్రమం ఉందని అనౌన్స్ చేసావు అనుకోండి, చెప్పండి, ఈ ఆవరణ తగ్గుద్దా? సరిపోద్దా? బిర్యానీ 99 ఐటమ్స్ ఉంటాయి. కొబ్బరి అన్నం, బిర్యానీ, కోడికూర, మటను, పాయాసం, ఆయాసం, అన్నిటితో ప్రేమ విందు ఉచితం, రండి అని మైకు తీసుకొని ఊరంతా చెప్పామనుకోండి, ఓ నాయన కుప్పలు వస్తారు. దేనికోసం? తిండి కోసం. ఇవాళ తింటే రేపటికి ఏమైపోద్ది? రేపటి దాకా ఉంటుంది, ఆ గంటకే అరిగిపోద్ది కొంతమందికి కదా. కానీ ఆధ్యాత్మిక ఆహారం, ఇవాళ నువ్వు విన్న వాక్యం నీ జీవితం అంతటికీ నీకు మేలు కలిగజేస్తావంటే. ఇవాళ కనుక నీవు విశ్వసిస్తే ప్రభు మీద, ఆయన నీ హృదయంలోనికి స్వీకరిస్తే, ఆయన నీ కష్టాలు తీరుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్న ఆయన రాజ్య వారసుడిగా చేసుకుంటాడన్నది నీ హృదయంలో నీవు విశ్వసిస్తే, ఈరోజు ఇక్కడ జరిగిన అద్భుతం నీ జీవిత ధర్మలన్నీ నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆ పరలోకంలో
నిరంతరం ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని దేవుని సొత్తైన ప్రజగా చేయాలని, దేవునికి ఇష్టలుగా మిమ్మల్ని చేయాలని, మీ కన్నీటిని తుడిచే ప్రభువు ఉన్నాడు, మీ కష్టాలు తీర్చే ప్రభువు ఉన్నాడు, మన అవసరతలను మన బంధకముల నుంచి మనల్ని విడిపించే దేవాది దేవుడైన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి అని చెప్పటానికి ఇక్కడికి వచ్చామండి. నమ్మండి. ఎవరో చెబితే వింటం కాదు, మీ మట్టుకు మీరు విని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. యేసయ్యా, ఈరోజు నీ ప్రేమను నీ శక్తిని పొంది నేను ఇక్కడి నుంచి వెళ్ళటానికి సహాయం చేయి అని ప్రభుని అడుగుదామా? లేచి నిలబడండి. అలాగే కళ్ళు మూసుకోండి. ఒక్క మాట దేవునితో చెప్పండి. నీకు అప్పు ఉందా? నీకు జబ్బు ఉందా? గర్భఫలం లేదా? బంధకాల్లో ఉన్నావా? చెడుకు విడిచిపెట్టలేకపోతున్నావా? యేసయ్యతో ఒక్క మాట చెప్పండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇక్కడ నొప్పి అయ్యా, నాకు నిద్ర పడతాం లేదయ్యా, నా నడుము నొప్పి అయ్యా, నా చెయ్యి నొప్పి అయ్యా, నా తల నొప్పి అయ్యా, నాకు మంది అయ్యా అని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావే కానీ నీ కొరకు సెలవులో తన రక్తాన్ని కార్చి ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థపరచగలిగిన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నాకు ఈ రోగం ఉందయ్యా, నాకు ఈ నొప్పి ఉందయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, నన్ను ముట్టయ్యా అని అడగగలిగితే ఒక అద్భుతం జరుగుతుందండి. కొద్ది నిమిషాల్లో ఈ సెషన్ అయిపోతుంది, మీటింగ్ అయిపోతుంది. ఒక్కసారి విశ్వాసంతో కళ్ళు మూసుకొని నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి ప్రభుతోటి. ఇప్పుడే తన గాయపడిన హస్తమును చాపి నిన్ను విడిపించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ బంధకముల నుంచి నిన్ను విడిపించడానికి పరలోకమును విడిచి వచ్చి కలువరి శిలువలో ప్రాణమిచ్చిన యేసు క్రీస్తు మరణాన్ని జయించి, పాపాన్ని జయించి, సాతాన్ని జయించి, మృత్యుంజయుడైన క్రీస్తు, సజీవుడైన క్రీస్తు మన మధ్యన ఉన్నాడు. నీకోసమే ఆయన తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకి, నా కుమార్తె నీ జీవితం నాకి, నేను నిన్ను బాగు చేస్తా, నేను నిన్ను స్వస్థపరుస్తా, నేను నిన్ను ఆదరిస్తా, నీ బంధకాల నుంచి నేను విడిపిస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను క్షమిస్తా, నన్ను ఎందు విశ్వాసం ఉంచమంటున్నాడు. కళ్ళు మూసుకొని ప్రభుతో చెప్పండి. నమ్ముతున్నాను ప్రభా, నమ్ముచున్నానయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నా కన్నీరు తుడివయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థన నేరుగా దేవునితో మాట్లాడుకుంటున్నారండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఎవరు అక్కర్లేదు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన నామల్లో ఏమడిగినా ఇస్తానన్న ప్రభు. మీరు అడిగితే ఇస్తానంటున్నాడు. అడగండి. నోరు మూసుకొని ఉండొద్దు, ఊరకనే ఉండొద్దు, ఆలోచిస్తూ ఉండొద్దు. ఏంటో నీ అవసరత, ఏదో నీ బాధ, ఏదో నీ కొరత యేసయ్యతో చెప్పండి. నేను ఒక్క నిమిషం మౌనంగా ఉంటున్నాను మీరు ప్రార్థించడం కోసం. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. యేసయ్యా, నాకు సహాయం చేయయ్యా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా బాధ ఇదయ్యా, నా శ్రమ ఇదయ్యా, నా అవసరం ఇదయ్యా, నాకు సహాయం చేయయ్యా. మనిషితో మాట్లాడుకున్నట్టు దేవునితో మాట్లాడొచ్చండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పినట్లుగా పరమవైద్యుడైన ప్రభువుకు చెప్పొచ్చు. అలాగే మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి, యేసయ్యా, నా చేయి పట్టుకొని నన్ను లేవనెత్తయ్యా, ఈ గుంటల్లో నుండి, ఈ మురికిలో నుండి, ఈ శ్రమల్లో నుండి, ఈ పాపపు భూమిలో నుండి, ఈ దురభ్యాసాల వలయములో నుండి, ఈ శోధన శ్రమలలో నుండి నన్ను లేవనెత్తేసయ్యా అని దేవునికి ఒక్క మొర పెట్టండి. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. నన్ను లేవనెత్తయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నా కన్నీరు తుడువయ్యా, నా కష్టాలు తీర్చయ్యా, నా జీవితంలో దీవెన దయచేసయ్యా. ఈ రోజులకు అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. మన మధ్య పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. మీ హృదయాన్ని ఒప్పిస్తున్నప్పుడు ఒప్పుకోండి.
మీ మనసాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు వాటి విషయమై దేవుడి దగ్గర పశ్చాత్తాపడండి. నన్ను మార్చయ్యా, నీ కొరకు జీవిస్తానని ఒక్క మాట చెప్పండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి 2 చేతుల పైకెత్తి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి చూడయ్యా. ఈ ఆగిరిపల్లిలో, ఈ ఆవరణలో కూడి వచ్చి నీ సన్నిధిలో చేతులెత్తి, దేవా నన్ను లేవనెత్తు, నాకు సహాయం చేయి, నా గాయాలు మాన్పు, నా రోగాలు స్వస్థపరచు, నా సంకటాలు కుదుర్చు, నా సమస్యలు తీర్చు. ఈ అప్పుల ఊబి నుండి, ఈ జబ్బుల గుట్ట నుండి, ఈ సమస్యల వలయము నుండి, ఈ దురభ్యాసాల చిక్కుల నుండి నన్ను విడిపించు అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. విడుదల చేయించున్నాము యేసుక్రీస్తు నామములో. ఈ ఆవరణలో కాక చుట్టుపక్కల ఇళ్లలో నుండి, మిద్దెల నుండి, రోడ్ల మీద ఉండి ఈ మాటలు వింటున్న వారు కూడా నీ దృష్టిలో ఉన్నారని, వారిని కూడా నీవు ప్రేమిస్తున్నావని వారు గుర్తించినట్లు పరిశుద్ధాత్మని వారి మీద కుమ్మరించును. ఆయన మా అంతరంగాలు ఎరిగిన దేవా, మా అవసరతలు ఎరిగిన దేవా, మా స్థితి చూచి మా మీద జాలిపడే యేసయ్యా, మా బాధలు తీర్చి, మా కన్నీరు తుడిచి నీ బిడ్డగా మమ్మల్ని స్వీకరించడానికి, ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతకడానికి, ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్యములో ఉండడానికి కృప చూపించిన యేసయ్యా, ఈ రాత్రి ఆవరణలో ఉన్న వారెవ్వరూ నరకానికి వెళ్ళకూడదయ్యా. ప్రతి ఒక్కరూ నీ రక్తములో కడగబడి పరలోక రాజ్య వారసులు అవ్వాలి. పరిశుద్ధాత్మతో మమ్మను అభిషేకించుము నాయన. లైవ్లో కూడా మాతో పాటు ఏకీపిస్తూ ఎన్నో పట్టణాల నుండి, గ్రామాల నుండి, దేశాల నుండి ఈ వర్తమానం వింటూ ఏదైనా బంధకాల్లో ఉన్నవారు ఉంటే ఇక్కడ అక్కడ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీ ఆత్మకార్యాలు జరిగించమని ఈ రాత్రి మేము తిరిగి వెళుతుండగా నీ సన్నిధి ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు